హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నన్నూస్ కుకింగ్ వరల్డ్. ఈ రోజు మీకు మా అమ్మమ్మ చేతి స్టైల్లో చేసే దొండకాయ ఫ్రై చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ మరియు ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. దీనికోసం ముందుగా 1 కేజీ దొండకాయలను శుభ్రపరిచి పక్కన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 150 ml వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. తాలింపు కోసం ఒక పెద్ద సైజు వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు శనగపప్పు, ఒక 4 ఎండుమిర్చి, ఒక 4 రెబ్బల కరివేపాకును ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపులు డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ మొత్తం బాగా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిసేలాగా అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసినట్లయితే డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై రెడీ. ఇది పప్పుచారుతో కానీ పప్పుతో కానీ అన్నం, దోశ, చపాతీ ఎందులో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.